రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ తమపై అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు బీఆర్ఎస్ లీడర్లు. జనం పక్షాన ప్రశ్నిస్తుంటే జైల్లో పెట్టే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికీ పూర్తి అవగాహన రాలేదన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం అలుపెరగని పోరాటం చేశామన్నారు. ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందేందుకే రేవంత్ విదేశీ పర్యటన చేస్తున్నారని విమర్శించారు గులాబీ పార్టీ నేతలు. చిరుద్యోగుల ఆవేదనను మంత్రి సీతక్క రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్న వారి పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎక్స్లో పోస్ట్ చేశారు హరీష్. కేసీఆర్ పాలనలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందేవని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షంపైన విమర్శలు చేయడం మానేసి కాంగ్రెస్ నేతలు ఇకనైనా పరిపాలనపై దృష్టి సారించాలన్నారు హరీష్. బీజేపీ అన్నదాతలను మోసం చేయడం మానుకోవాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. పసుపు బోర్డు కోసం గతంలో త్రిముఖ వ్యూహంతో అలుపెరుగని పోరాటం చేశామని చెప్పారు. ఎంపీగా గెలిస్తే 5 రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని అరవింద్ బాండ్ పేపర్ రాసిచ్చి విఫలమయ్యారని విమర్శించారు. పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటించిన విధానంపై అభ్యంతరాలున్నాయన్నారు. పసుపు పంటకు 15,000 మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ పార్టీ కార్యాలయంలో పసుపు బోర్డుపై మీడియాతో మాట్లాడారు కవిత. ప్రకటించినటువంటి విధానం పట్ల డెఫినెట్ గా అభ్యంతరాలు ఉన్నాయి. కేవలం ఒక బీజేపీ పార్టీ కార్యక్రమంలా చేసినారు తప్పితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ ఇన్వాల్వ్ చేసే విధంగా కార్యక్రమం చేయకపోవడం కొంచెం బాధాకరం. మీరు నిజంగానే పాలిటిక్స్ కోసం ఏదో కంటి తుడుపుగా పసుపు బోర్డు ఏర్పాటు చేసిన వాళ్ళు కాకపోతే పసుపు బోర్డుతో పాటు ఇమీడియట్ గా పసుపుకు మద్దతు ధర 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. తెలంగాణపై కాంగ్రెస్ కు సంపూర్ణ అవగాహన లేదన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. కృష్ణా నదీ జలాల విషయంలో కేసీఆర్ పట్టించుకోలేదని, ఉత్తమ్ తెలియకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఆనాడు కేవలం 1 సంవత్సరానికి మాత్రమే ఏపీకి కృష్ణానది నీటి వాటాను ఇవ్వడానికి ఒప్పుకున్నామని చెప్పారు. షెకావత్ హామీతోనే సుప్రీంకోర్టులో కేసును కేసీఆర్ ఉపసంహరించుకున్నారని తెలిపారు వినోద్. ఏం మాట్లాడినండి నా కేసీఆర్ గారి మీద? సెక్షన్ 3 వితిన్ 1 మంత్ తెలంగాణ ఏర్పడ్డ కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి తొలి రోజుల్లో లేఖ రాష్ట్రం సెక్షన్ 3 కింద ఇంటర్ వాటర్ డిస్ప్యూట్ మళ్ళీ 4 రాష్ట్రాలకు పంచాలి, 3 రాష్ట్రాలకు కాదని చెప్పినాం. తెలంగాణ పట్ల సంపూర్ణంగా అర్థం చేసుకున్న పార్టీ ఏది ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. సీఎంగా గుర్తింపు కోసమే రేవంత్ విదేశీ పర్యటనలని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. సీఎం రేవంత్ విదేశీ పర్యటనలతో తెలంగాణకు ఒరిగేదేమీ లేదన్నారు. పెట్టుబడులపై కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ఆరోపణలు చేస్తోందన్నారు. శాంతి భద్రతలు కాపాడడంలో రేవంత్ సర్కార్ ఫెయిల్ అయిందని ఆరోపించారు వివేకానంద. వీరి పర్యటనల ద్వారా రాష్ట్రానికి ఏం లాభం చేకూర్చలేదు తప్ప కేవలం ఆయన భోగాలు అనుభవించడానికి, తన యొక్క అధికారాన్ని నిరూపించుకోవడానికి, చూపెట్టుకోవడానికి, తను ఒక ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి ప్రజలు ఇప్పుడు కూడా విశ్వసిస్తలేరు కదా. తాను ముఖ్యమంత్రిని చెప్పుకోవడానికి వారు పదే పదే ఈ పర్యటనల ద్వారా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఫెయిల్ అయ్యాయని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. రేవంత్ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.